అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జేఎంబీ చర్చిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చర్చిలో ప్రార్థనలు చేసే విషయంలో అగస్టిన్ పాస్టర్, జాన్ కెనడీ పాస్టర్ల వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. చాలా కాలం నుండి ఇరు వర్గాల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఇటీవల అగస్టిన్ పాస్టర్ వర్గానికి చర్చిలో ప్రార్థనలు చేసుకునేందుకు కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం ప్రార్థనలు చేసుకునేందుకు చర్చిలోకి వెళ్తున్న అగస్టిన్ ను, ఆయన వర్గాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అగస్టిన్ వర్గానికి మధ్య వాదులాట చోటు చేసుకుంది. చర్చిలో ప్రార్థనలు చేసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటున్న అగస్టిన్ పాస్టర్ వర్గం ఆందోళన చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగకుండా జేఎంబీ చర్చి వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. లోపల మిమ్మల్ని ఇద్దరు నిల్వ చేస్తామనుకోండి, ఇప్పటికీ పద్మజోషి వాళ్ళు ఓడిపోయారు. పిటిషనర్ సార్ అసలు అది మీ ప్రాబ్లం సార్. ఈ రోజులు మీరు మమ్మల్ని ఎందుకు ఆపాల్సింది వాళ్ళు అయితే ఐదుగురికి వాక్యం చెప్పి మీరే ఇచ్చారు. వాళ్ళు కూడా ఉంటారులే, వాళ్ళు కూడా ఉంటారులే అన్నారు. మీరన్నారు, మీరే అన్నారు. మీరే ఒప్పించారు. ఆ రోజు వాళ్ళకి లేని మీరు ఇచ్చారు. కమిటీ వద్దండి, కమిటీ వద్దు, ఎవరు కమిటీ వద్దు, ఆయన వాక్యం చెప్పాలంటే
కదా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళ కమిటీగా మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు కమిటీ వాళ్ళని చెప్తున్నారు. జడ్జిమెంట్ ఉన్న వాళ్ళకి లేదు అంటున్నారు. కమిటీ అంటున్నారు. సామాన్య భాష చెప్పగలిగిన వ్యక్తులే జీపీలు పీపీలు అంటారు. లేదంటే మీకు వాళ్ళ కమిటీ అని మీకు లీగల్ వచ్చిందా? ఇండివిజువల్ గా డిస్కషన్ చేద్దాం. ఏం అక్కర్లేదు. ఈరోజు వాక్యం చెప్పాల్సిందే. మీరు దేవుని ఉగ్రతకు పాలు కావద్దు మీరు అందరూ. ఇంతమంది ఎందుకు వచ్చారు? రేపటి నుంచి శనివారం దాకా చాలా రోజులు ఉన్నాయి. ఈ రోజు ఆపాల్సిన పని ఏంది మీకు? నిన్న మీకు ఆర్డర్ క్లియర్ గా ఉంది అన్నారు. మంగళవారం ఈ సమస్య ఇంత పెద్దదని మీకు తెలీదా? బుధవారం వరకు మీకు కాగితాలు ఇచ్చాను. జడ్జి గారు న్యాయం చేసిన మీరు ఆర్డర్ కాగితం ఉంది వాళ్ళకి, మీరు కమిటీ కాదు వాళ్ళకి ఆర్డర్ కాగితం ఉందని మీరు వాళ్ళకి మాకు బాస్ గారు వాక్యం చెప్పాలండి. మాకు బాస్ గారు వాక్యం చెప్పాలి. కమిటీలు ఏమి లేవు. కలెక్షన్ జరిగేలా కమిటీలు లేవు. ఆర్డర్ ఉండో లాపుతారు పోలీసులు. ఆర్డర్ లేదు సపోర్ట్ చేస్తారు. చాలా అన్యాయం. పోలీసు వ్యవస్థ చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుంది. 2019లో సీఏ గారు కూడా ఇక్కడ 2019లో సార్ ఉన్నారు. అడగండి. సంపత్ గారు ఉన్నారు. తెలుసు కదా సార్, సస్పెండ్ చేశారు. అతను 5 నిమిషాలు జరుగుతుంది అనుకుంటే మీరు 5 నిమిషాలు పక్క జరగండి. మాకు న్యాయం చేయకపోతారు మీరు. ఏం గొడవ కమిటీ వద్దు, స్థానికులు వద్దు సార్. ఆయన వాక్యం చెప్పానండి. అదే చెప్తున్నాం సార్. మీరు చెప్పింది మరి అలాంటప్పుడు వదలడానికి ఏమైంది సార్? అలాంటప్పుడు వదలడానికి ఏమైంది సార్? కమిటీ లేదు. మీరు ఇంతకాలం ఎందుకు చదవలేదు సార్? బుధవారం ఇచ్చాం సార్. మీరు ఎందుకు చదవలేదు? మీరు దయవుంచి న్యాయం చేయండి సార్. మీరు న్యాయం చేయండి. 9 ఏళ్ళు ఆయన లేడు. హైకోర్టు ఆర్డర్ అది. హైకోర్టు ఆర్డర్ ఎన్ని రచ్చ ఎందుకు సైలెంట్గా పోయి ఆయన ప్రార్థన చేసుకుని వచ్చేస్తాడు. అంతేగాని ఇంకా రచ్చలు ఎందుకు, గొడవలు ఎందుకు? మేడం గారు రాజు వెనక్కిరా రాజు. వెనక్కి పెట్టు.
duties as pastor. It is held that the petitioners are not entitled for relief of permanent injection as prayed for. Here the petitioners is these persons. Respondent one వచ్చేసి జాన్ ఆగస్టిన్ గారు సార్ JMB చర్చ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ సెక్రటరీ ఓలాజీ ఎట్ ద టైం. ఇప్పుడు మేము అనేది ఏంటంటే సార్ యాజ్ పర్ దిస్ ఆర్డర్ మాకు లోపల వెళ్ళి ఫుల్ పీట్ మీద ఒక 10-15 minutes లేకపోతే హాఫ్ అన్ అవర్ ప్రే చేసుకోవడానికి టైం ఇవ్వండి. మేము ఎటువంటి గొడవ కానీ చేయడానికి కానీ లేవు. పలానా వాళ్ళ మెంబరు అని పోస్ట్ వేశారు. మాకు వాట్సాప్లో కూడా ఉంది. అదంతా కాదంటారు. నేను రెవెన్యూ పక్కన పెట్టి ఆయన పాస్టర్ డ్యూటీ ఆయన చేసుకొని కానుకలు పట్టము, ఆఫరింగ్స్ ఉండవు. తీసేయమంటున్నారు. వాళ్ళేమో కాదు మేము మాది కమిటీ అది అది చెప్పకుండా నేను చెప్పేది సమస్య ఇబ్బంది లేదన్నా. సరే ఒకటి సార్ కమిటీ లేవని మీరు అంటున్నారు. మాదేమో అసలైన మీరు ఎప్పుడు మనకు ఆదాం ఇలా ఉన్నప్పుడు కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. తర్వాత రెండోది ఆర్ఓ గారు ఎలక్షన్ కార్పొరేటర్ చేసి నోటీస్ ఇచ్చారు. సభ్యులందరినీ లిస్ట్ అవుట్ చేశారు. ఇవన్నీ ఎట్లా జరిగింది సార్? మీరు దగ్గర నుండి మా ఆరాధన ఆపించారుగా. మా ఆగిపోయిందిగా ఆరాధన ఆగిపోయింది. ఆరాధన ఆడుంది లేదు ఆరాధన దుర్మార్గం వస్తున్నారు. బయటకు పంపించండి సార్, లేకపోతే మాలాగా పంపించేయండి. మేము కూడా బయట ఉంటాము, మేము కూడా బయట ఉంటాము, వాళ్ళు కూడా బయటకు పంపండి. మా చిన్న భాషను తెచ్చుకున్నాను. మీకు అర్థం కావట్లేదు సార్. ఏదైనా పనైనా చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా జరిగేటప్పుడు దీనివల్ల సమస్య ఎదురవుతుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని ఈ లోపల ఎటువంటి ల్యాండ్ సాధన రాకూడదు. ఎందుకంటే గతంలో దాదాపు 25 నుంచి 30 కేసులు దాకా మళ్ళీ ఆ పరిస్థితులు రాకూడదు. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.